అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. వృశ్చిక రాశి వారికి మార్చి 16 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే వృశ్చిక రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా, అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నీకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం అండి. మన గురువు శివశక్తిరాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్లు చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతం ఉన్న వారు కూడా ఫోన్ కలదా ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం కలదండి. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణము తాంత్రిక విద్యలు చేస్తారు. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురువు దగ్గర అయితే కలదు. ఒకసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారి రేపటి దిన ఫలితం ప్రకారము రేపటి రోజున సాయంత్రం 6 గంటల తర్వాత వీరికి వచ్చే వార్త వీరి జీవితాన్ని అయితే పూర్తిగా మార్చబోతుందండి. ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే ఈ రాశి వారు సహజంగానే ధైర్యము, నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారని చెప్పుకోవాలి. అదేవిధంగా ఈ రాశి వారు ఎక్కువగా లక్షణాలు అంటే రాజకీయ లక్షణాలు కలిగి ఉంటారండి. ఏ పరిస్థితులైనా కూడా ముందు నిర్ణయాలు తీసుకునే స్వభావం కలిగి ఉంటారు. కొన్నిసార్లు పరిస్థితులు కఠినంగా ఉన్నా ఈ రాశి వారు వెనక్కి తగ్గకుండా ముందుకు సాగుతూ ఉంటారు. ఈ రాశి గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చేరవచ్చు ఉండండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున ఒక చిన్న పరిహారం చెప్తాం, అది కూడా చాలా పవర్ఫుల్. ఈ పరిహారం చేసుకోండి, మీపై ఉన్నటువంటి నరదిష్టి నరఘోష కూడా పూర్తిగా తొలగిపోతుంది. ఇప్పుడు ఈ రాశివారి దిన ఫలితం మనం పూర్తిగా తెలుసుకుందామండి. ఈ రాశివారు అనగా కూడా రేపటి రోజున వచ్చే వార్తకి వీరి జీవితం అయితే పూర్తిగా మారబోతుందని చెప్పుకోవాలి. ఈ రాశివారు రేపటి రోజున శుభ సూచనలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదృష్ట రంగులు ఎరుపు రంగు, బంగారం రంగు, నారింజ రంగు. అదృష్ట సంఖ్యలు 1 మరియు 3. రేపటి రోజున కొంత శుభ సంకేతాలు కూడా ఉన్నాయండి. రేపటి రోజు మీరు ప్రయాణం చేయవలసి వస్తే ముఖ్యంగా తూర్పు దిక్కు లేదా ఈశాన్య దిక్కు వైపు చేసే ప్రయాణం మీకు అందరికీ కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవాలి. అదేవిధంగా మధ్యాహ్నం వరకు మీకు సాధారణంగానే కనిపించవచ్చు, కానీ సాయంత్రము 6 గంటల తర్వాత ఒక్కసారిగా మీ చెవిని చేరే ఒక వార్త మీ దృష్టిని పూర్తిగా మార్చే అవకాశం ఉంది. ఈ వార్త ఎవరి ద్వారా రావచ్చు అంటే కనుక ఒక ఫోన్ కాల్ ద్వారా కానీ, ఒక స్నేహితుడు కావాలి కానీ, ఒక కుటుంబ చెందిన వ్యక్తి ద్వారా కానీ సమాచారం రావచ్చు. ఆ వార్త వినగానే మీరు మోట ఆశ్చర్యపోవచ్చు. ఎందుకంటే మీరు ఊహించిన విషయం గురించి కూడా అందులో ఉండే అవకాశం ఉందండి. కాబట్టి కొంతమందికి అది ఆనందకరమైన సమాచారం కావచ్చు, కొంతమందికి ఆలోచించాల్సిన పరిస్థితి అయితే తీసుకురావచ్చు అనమాట. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుందండి. ఈ వార్త మీరు ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి అయితే రావచ్చు. ఆ నిర్ణయం మీ భవిష్యత్తులో ఒక మార్పు కూడా కారణం కావచ్చు. ఈ యొక్క రాశివారు రేపు రోజు సాయంత్రం 6 గంటల తర్వాత వచ్చే సమాచారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరి మాట విన్నా వెంటనే స్పందించకుండా ఒక్కసారి ఆలోచించి మాట్లాడితే పరిస్థితి మీకు అనుకూలంగా మారే అవకాశం అయితే ఉంది. ఇక ఈ రాశివారు ఎప్పుడు కూడా నరదిష్టి నరఘోష ప్రభావం చాలా ఎక్కువగానే ఉంటుందండి. అలాగే చాలాసార్లు మన జీవితంలో కారణం తెలియకుండా కొన్ని ఆటంకాలు కూడా ఎదురవుతూ ఉంటాయి. పనులు బాగా సాగుతున్నప్పుడు ఒక్కసారిగా ఆగిపోవడం కానీ, ఇంట్లో చిన్న చిన్న సమస్యలు పడడం, ఆరోగ్యం కూడా సరిగ్గా లేకపోవడం వంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. పెద్దలు ఇలాంటి సందర్భాల్లో ఒక మాట చెప్తారండి, నరదిష్టి లేదా నరఘోష ప్రభావం ఉండొచ్చని. అరే మీకు కూడా నరదిష్టి అయిందని, అందుకే మీ జీవితం ఇలా అయిందని అంటుంటారు కదా. మన పెద్దవాళ్ళు నరదిష్టి అంటే ఏమిటంటే ఎవరైనా మనపై అసూయతో, చెడు బుద్ధులతో చూసినప్పుడు ఆ నెగిటివ్ భావం మన జీవితమే ప్రభావం చూపుతుందని నమ్మకం. అదే నరఘోష అంటే మన గురించి ఎవరైనా చెడు మాటలు మాట్లాడడం, సూచించడము, మనపై దురుద్దేశంతో మాల్చేటువంటివి. ఇలాంటి ప్రభావం ఉన్నప్పుడు కొంతమందికి ఈ విధమైనటువంటి సమస్యలు అయితే కనిపిస్తూ ఉంటాయి. మీకు కూడా ఉన్నాయి. తప్పకుండా మీరు నవీనించే చేస్తున్న పనులు చివరి విషయంలో అయిపోతుంటే, లేకుంటే వ్యాపారం లేదా డబ్బు విషయంలో అనుకుని నష్టం జరగడం కానీ, ఇంట్లో తరచు ఎప్పుడు గొడవలు కలహాలు జరగడం కానీ, మనసుకు ప్రశాంతత లేకపోవడము, ఈ చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తరచూ రావడము, అంటే మనం ఎటువంటి జర్నీ చేయకున్నా ఏది బాగా ప్రశాంతంగా నిద్ర వస్తున్నా కూడా విపరీతమైనటువంటి తలనొప్పి రావడము, మనం మైగ్రేన్ హెడేక్ అనుకుంటా ఉంటాం కదండి. చెక్ చేయించుకుంటే మైగ్రేన్ ఉండదు, మనం ఏముండదు, కానీ విపరీతమైనటువంటి మనకి హెడేక్ రావడం అనమాట. తలనొప్పి ఎక్కడికి వెళ్ళినా కూడా అడ్డంకులు ఎదురవుతున్నప్పుడు ఇవన్నీ కూడా నరదిష్టి వల్ల అనుకోవాల్సిన అవసరం లేదండి. కానీ కొన్నిసార్లు పెద్దలు దీన్ని ఒక కారణంగా చెప్తారు. కాబట్టి నరదిష్టి పోవడానికి ఒక పవర్ఫుల్ పరిహారం చెప్తాం. ఖచ్చితంగా కూడా బుధవారం రోజు లేకుండా శనివారం రోజు పరిహారం చేసుకోవచ్చు. ఒక నిమ్మకాయ తీసుకోండి, అందులో 3 లవంగాలను గుచ్చండి. అంటే నిమ్మకాయకు 3 లవంగాలు అలాగే మంచిగా నీట్గా అంటే పూర్తిగా ఉండాలన్నమాట.
ఒక నిమ్మకాయని తల చుట్టూ 3 సార్లు లేదా 7 సార్లు తిప్పండి. ఆ నిమ్మకాయ మనం లవంగాలు గుచ్చుతాం కదా, ఆ నిమ్మకాయని తీసుకొని మీ తల చుట్టూ 3 సార్లు లేదా 7 సార్లు తిప్పండి. కుడివైపు కానీ ఎడం వైపు కానీ ఎలాగైనా మన తల చుట్టూ తిప్పేయాలండి. ఆ తర్వాత ఆ నిమ్మకాయని ఇంటి బయట రోడ్డు పక్కన లేదా చెట్టు దగ్గర లేదా పారే నీళ్ళలో పడేసేయండి. పెద్దలు చెప్పే సాంప్రదాయం ఒక పరిహారం అనమాట. ఇక ఒక మంచి పరిహారం కూడా చెప్తా అండి. ఖచ్చితంగా కూడా ప్రతి శుక్రవారం మంగళవారము అమ్మవారి గుళ్ళో రాహుకాల దీపం అని పెడతారండి నిమ్మకాయలతోటి. ఆ దీపం పెట్టడం వల్ల కూడా మన మీద శత్రువు ఉన్నా కూడా చెడు ప్రయోగాలు ఉన్నా కూడా తొలగిపోతాయి. అలాగే అమ్మవారి గట్టిగా ప్రార్థించుకోండి, మాకున్న ఎలాంటి సమస్య దోషాలు కూడా తొలగిపోవాలని చెప్పి అమ్మవారిని మీరు దండం పెట్టుకోండి. తప్పకుండా అన్ని మీకు పరిహారం అనేది పాటించడం వల్ల అంతా కూడా మంచి జరుగుతుందని కొంతమంది నమ్మినా నమ్మకపోయినా అది మీ ఇష్టం. కానీ చాలామంది ఆ చెప్పినటువంటి పరిహారం అనమాట. ఒక మట్టి ప్రమిద తీసుకోండి, లేకుంటే ఒక పాత ప్లేట్ కానీ ఆవాలు ఉంటాయి కదండి, ఒక గుప్పెడు ఆవాలు కానీ కొన్ని ఆవాలు, ఒక స్పూన్ ఆవాలు తీసుకోండి. ఒక రాళ్ళ ఉప్పు కొంచెం తీసుకోండి. ఇక కర్పూరము, మన హారతి వెలిగిస్తాం కదా, కర్పూరం, ఆ 3 ఆవాలు, కర్పూరము, ఉప్పు, ఈ మూడింటిని కలిపేసి పైన ఒక ప్లేట్లో కానీ మట్టి ప్రమిదలో కానీ పెట్టేసేయండి. పెట్టేసి వాటిలో కర్పూరాన్ని వెలిగించేయండి. ఆ కర్పూరం ఇల్లంతా కూడా చూపించేసి తర్వాత బయట తీసుకొచ్చి బయట పెట్టేసేయండి. అట్లా పెట్టడం వల్ల అట్లా ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా లాగేసుకొని మనకుంటే మన దృష్టి అంతా కూడా ఖచ్చితంగా కూడా పోతుందండి. అలాగే రేపటం ఖచ్చితంగా కూడా మీరు అలాగే ఇలాంటి పరిహారాలు చేయడం వల్ల మీకు ఉన్నటువంటి నరదృష్టి నరకోశం ప్రత్యేకంగా తొలగిపోతాయి. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా పూర్తిగా బయటకు వెళ్ళిపోతుందండి. ఇక ఎవరు లేని ప్రతి టైంలోనేమో ఇది మాత్రం పరిహారం చేసుకోండి, ఖచ్చితంగా కూడా మీకు వర్కౌట్ అవుతుందండి. అదేవిధంగా రేపటి రోజున ఖచ్చితంగా కూడా మీరు పరిహారం చేసి చూడండి, మీకు అన్ని రకాల అనుకూలంగా అయితే ఉంటుంది. అలాగే పూర్తిగా నరదృష్టి నరకోశం మన బంధువులు ఏడుపులు మనం ఎదుగుతుంటే చూడలేటువంటి వారి దృష్టి కూడా పూర్తిగా హరించుకుపోతుంది అనమాట. ఇక నరదృష్టి ప్రవణ వారికి ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది. ఒకసారి ప్రయత్నం చేసి చూడండి, నమ్మకంతో చేయండి. నమ్మకంతో చేసే పనులు ఎప్పటికి కూడా చాలా మంచి జరుగుతాయండి. ఒక్కసారి ప్రయత్నం చేస్తే మనకి ఎటువంటి నష్టం అనేది ఉండదు కదా, ఒక్కసారి ప్రయత్నం చేసి చూడండి. ఈ విధంగా చేస్తే మీకు ఉన్నటువంటి చెడు ఏదైనా సరే చెడు దృష్టి సర్గం అనేది పూర్తిగా తొలగిపోతుంది. కుటుంబం చాలా సంతోషంగా అయితే ఉంటారండి. పెద్దగా ఖర్చు కాదు. నిమ్మకాయ పరిహారం చెప్పాను కానీ అలాగే ఈ పరిహారం మట్టి ప్రయత్న పరిహారం చెప్పాను. ఇక మనకి ఏం ఖర్చు కాదు కదా, ఒక్కసారి ప్రయత్నం చేసి చూడండి. ప్రయత్నించడం ఎటువంటి తప్పేం లేదు కదండి. అలాగే రేపటి రోజున ఈ సాధారణంగా చాలా రంగాల వారికి అనుకూలంగా ఉండే రోజు. ఉద్యోగ రంగంలో ఉన్న వారికైతే చేసిన పనికి అధికారులు గమనించే అవకాశం కూడా ఉంది. కొత్త బాధ్యతలు వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక వ్యాపార రంగంలో ఉన్న వారికైతే కొత్త పరిచయం ఏర్పడే అవకాశం ఉంది. చిన్న లాభాలు కనిపించడం వల్ల మీలో నమ్మకం కూడా పెరుగుతుందండి. ఇక వ్యవసాయ రంగంలో ఉన్న వారికైతే పంటల విషయంలో కొంత సానుకూల సమాచారం రావచ్చు. భూమికి సంబంధించిన పనులు ప్రారంభించడానికి కూడా రేపటి రోజు అనుకూలంగా ఉండే అవకాశం అయితే ఉందండి. విద్యార్థులకు వచ్చేసి చదువుపై దృష్టి పెరుగుతుంది. గురువుల నుంచి మంచి సూచనలు కూడా పొందే అవకాశం ఉంది. కళారంగం మరియు మీడియా రంగంలో ఉన్న వారికి కొత్త అవకాశాలు, కొత్త పరిచయాలు ఏర్పడే పరిస్థితి కూడా ఉందండి. మొత్తంగా చూసుకుంటే ఈ యొక్క రాశిలో రేపటి రోజున చిన్న అవకాశాలు, సానుకూల మార్పులు, కొత్త పరిచయం వెంటనే కనిపిస్తాయి. మీరు తీసుకున్న నిర్ణయాలు ఆలోచించి తీసుకుంటే రేపటి మీకు మరింత శుభప్రదంగా మారే అవకాశం అయితే ఎక్కువగానే ఉందండి. ఇంకా అంటే మీ ఇంటి దగ్గర వస్తుంటాయి కదండి గోమాతలు, ఎక్కడ సరే గోశాలలో కానీ ఇంటికి వచ్చిన ఆవులు కానీ మీ శక్తి మేరకు నానబెట్టిన శనగలు కానీ పచ్చి గడ్డిని కానీ పెట్టడం ద్వారా మనకున్న అంటే ఏమైనా దోషాలు ఉన్నా కూడా ఖచ్చితంగా తొలగిపోతాయండి. ఈరైనంత వరకు కూడా ఇచ్చేసి చూడండి. ఇంకోటి ఏమిటంటే కనుక మన శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయడం కూడా మనకున్న గ్రహబలాలు కూడా అన్ని రకాలకు అనుకూలంగా ఉంటాయండి. ఖచ్చితంగా కూడా ఇలాంటి పరిహారాలు చేస్తూ ఉండండి, మీకు ఉన్నటువంటి నెగిటివ్ అనేది కూడా పూర్తిగా తొలగిపోతుంది. అదేవిధంగా రేపటి రోజున ఖచ్చితంగా కూడా ఈ రాశి వారికి రిలాక్స్ అయ్యేలాగా సరైన మంచి మూడ్లో ఉంటారు. మీకు తెలిసిన వారి ద్వారా కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. రేపటి రోజున మీ తెలివితేటలు పరపతిని వాడి మీ ఇంట్లో సున్నితమైన సమస్యలు పరిష్కరిస్తారు. ఒక ప్రియమైన సందేశం వలన రేపటి రోజున అంతా సంతోషంతోనూ హాయితో నిండిపోతుంది. ఆఫీసులో పని విషయంలో మీ దృక్కోణం, మీ పని తాలూకు నాణ్యత రేపటి రోజున చాలా బాగా ఉంటుంది. రేపటి రోజు మీ యొక్క పనులకు విరామం ఇచ్చి మీరు మీ జీవిత భాగంతో కలిసి మంచి సమయం గడుపుతారు. దాని జీవితంలో మీలను గోప్యంగా గొప్పగా వర్ణించడం ద్వారా మీ భాగస్వామి మిమ్మల్ని ఎంతగానో ఆనందపరుస్తారు. మీ మీద ప్రేమ రెట్టింపు ఖచ్చితంగా అవుతుందండి. స్వచ్ఛమైన తేనెను ప్రతిరోజు ఉపయోగించడం ద్వారా కుటుంబ జీవితం అనేది ఆనందదాయకంగా ఉంటుంది. రేపటి రోజు శివాలయ దర్శనం మీకు అలా కూడా మేలు చేస్తుందండి. మరి తెలుస్తున్న రాశి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.